రాజకీయాల్లో మొదటి నుంచి ఒక నానుడి ఉంది. ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు, పదవులు దక్కించుకున్నామా లేదా అన్నది ముఖ్యమంటారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. నాడు పార్టీలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన నాయకులకు ముఖ్య కార్యకర్తలు పుట్టగొడుగుల్లా చెల్లాచెదురైపోతున్నారు. ఎంత కష్టపడినా తమకు గుర్తింపు లేదంటూ నాయకులు ఎమ్మెల్యేలు టారెత్తిపోతున్నారు. విభేదాలు తీవ్ర రూపం దాల్చి ఎవరికి వారు రచ్చరచ్చ చేసుకుంటున్నారు. నాయకుల మధ్య విభేదాల పంచాయతీ నియోజకవర్గ పెద్దన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేరింది. పెద్దన్న నాయకులకు ఏం చెప్పారో గానీ నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సీన్ మారింది. నాడు నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన నాయకులు క్యాంపు కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదట. ఖమ్మం జిల్లా హాట్ సీట్లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలేంటో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత గ్రూపులతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్న హస్తం పార్టీని ఒక్కతాటిపైకి తేవడానికి ఎంతో కష్టపడ్డారు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరాలని కంకణం కట్టుకుని అనేకసార్లు నియోజకవర్గాన్ని సందర్శించి బ్రాండ్ అంబాసిడర్ సీనన్నగా ఆయన పేరు తెచ్చుకున్నారు. పొంగులేటి సీనన్న మాట జవదాటిని శిష్యుడిగా పేరు తెచ్చుకున్న పాయం వెంకటేశ్వర్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కట్టబెట్టారు. నియోజకవర్గంలో తరచుగా పర్యటించి పార్టీలో జూనియర్ సీనియర్ నాయకుల మధ్య విభేదాలు లేకుండా చేసి అందరినీ కలుపుకపోయి పార్టీ గెలుపునకు బాటలు వేశారు. సిపిఐ టీడీపీ పార్టీలో ఉన్న అగ్ర నాయకులతో సైతం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందేలా కీలక పాత్ర పోషించారు. పార్టీకి అండగా ఏ నాయకుడు లేకున్నా 10 సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు కేసులు సైతం ఎదుర్కొని నిలబడిన కార్యకర్తలు నాయకులు ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చాలని కసికొద్దిగా పనిచేశారు. నియోజకవర్గంలో పాయం వెంకటేశ్వర్లను భారీ మెజార్టీతో గెలిపించుకున్న కార్యకర్తలు నాయకులు మంచి రోజులు వచ్చాయంటూ భారీగా సంబరాలు చేసుకున్నారు. పార్టీ గెలిచి సంవత్సరం కావస్తున్న నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి పదవులు లేకున్నా పార్టీని నమ్ముకుని అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న నాయకులను కాదని కొత్తగా వచ్చిన నాయకులు పాత అనుచర వర్గం ఎమ్మెల్యే చుట్టూ చేరి గ్రూప్ రాజకీయాలకు తెరతీస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే లోలోన మదనపడుతున్నారు. పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన నాయకులకు కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాలకు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు పిలుపు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మండిపడ్డవారు ఏనాడు పార్టీ కార్యాలయం మెట్లు తొక్కనివారు ఎమ్మెల్యే పాయం చుట్టూ చేరి ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని పార్టీ గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన కొందరు అగ్రనాయకులు ముందు ముందు ఏం జరుగుతుందా అని వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు పార్టీలో అగ్రనాయకులకు విభేదాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు చేరుతున్నాయి. అభివృద్ధి కాంట్రాక్టు పనులను పాత అనుచర వర్గానికే కట్టబెడుతున్నారని పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులను కాదనడం ఏమిటని లోలోన మండిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ప్లస్ అవుతుందని విపక్షాలు చూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు అన్ని మండలాల్లో ఎక్కువ కావడంతో పార్టీ పెద్దన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తలనొప్పిగా మారింది. పార్టీ కార్యకర్తలు అభివృద్ధి కాంట్రాక్టు పనులు తమ పాత అనుచర వర్గానికి కట్టబెడుతున్న ఎమ్మెల్యేపై వాటిని నమ్ముకొని ఉన్న నాయకులు కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే నాయకుల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాలిస్తే వచ్చే ఎన్నికల్లో గట్టు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.